ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినము మీ యొక్క సమస్యల్లోనే కానీ ఎటు తోచని పరిస్థితుల్లో ఆలోచనకర్త అయిన దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఆయన యుద్ధ నుండి వాగ్దానాలని, ఆయన యుద్ధ నుండి మేళ్ళని పొందుకుంటున్నారని విశ్వసిస్తున్నాను. మరి ఈ ఉదయం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆమోసు 5వ అధ్యాయము 4వ వచనము. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించున్నాడు. ఆమోసు 5వ అధ్యాయము 4వ వచనంలో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, ఆయన మనతో అంటున్నాడు మనం ఆయన్ని ఆశ్రయించాలని. మనుషులు ఎవ్వరు కూడా మన భారంని మొయ్యడు. నన్ను ఆశ్రయించు అని మనుషులు ఎవ్వరు కూడా అనరు. ఎందుకంటే మన కష్టాల్లో, మన బాధల్లో ఎక్కడ మనం వారిని ఆశ్రయిస్తే వారు మన అవసరతలను తీర్చాల్సి వస్తుందో అని. కానీ యేసయ్య నిన్నొక భారంగా అనుకునేవాడు కాదు, ఆయన నిన్నొక బిడ్డగా అనుకునేవాడు. యేసయ్య నిన్నొక దాసుడు అని అనుకునేవాడు కాదు, నిన్ను కూలివానిగా అనుకునేవాడు కాదు, ఆయన నిన్ను వారసునిగా అనుకునేవాడు. కాబట్టి యేసయ్య అంటున్నాడు, నీ కష్టం వచ్చినా, నీకు బాధ వచ్చినా, నీకు దుఃఖం వచ్చినా, నీకు కలవరం వచ్చినా, ఎన్ని రోజుల నుండి మనుషుల్ని ఆశ్రయించావేమో, ఒక్కసారి ఈ రోజు నుండి నన్ను ఆశ్రయించు. నన్ను ఆశ్రయిస్తే ప్రతిదీ ఏది కూడా కొరత లేకుండా నీ జీవితంలో ఆయన మేలను దయచేస్తానని దేవుడి రోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఆశ్రయిస్తే మనం బ్రతుకుతాము, ఆయన ఆశ్రయిస్తే ఆయన యుద్ధ నుండి మనం మేలను పొందుకుంటాము. కనుక ఈ రోజు నుండి, ఈ ఉదయకాల సమయం నుండి దేవుణ్ణి ఆశ్రయిద్దాము. ఎన్నో రోజులు మనుషుల్ని ఆశ్రయించి వారు మన ఎడల విసుకునందేంత వరకు మన ప్రాణంలోని మనం ఆయాసపరుచుకున్నామేమో. కానీ ఈ రోజు నుండి ఒక్కసారి ఈ ఉదయకాల సమయం నుండి మన 2 చేతులు పైకెత్తి ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆశ్రయిద్దాము. ఈ దినమంతా ఏదైతే మనకు సంభవింపపోయిందో, ఏదైతే మనం చేయాల్సి ఉందో దాని విషయం మేము దేవుణ్ణి ఆశ్రయిద్దాము, దేవుని మేళ్ళని పొందుకుందాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. నన్ను ఆశ్రయించుడని ఏ వ్యక్తి కూడా అనడు తండ్రి. మా భారములను మోసి మా అవసరతలను తీర్చి నీవు మాత్రమే ప్రభువా, నీ నోటి నుండి మాత్రమే ప్రభువా ఆ స్వరాన్ని మేము వింటున్నాం తండ్రి. మమ్మల్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావయ్యా, మా భారములను నువ్వు తీర్చికోరుతున్నారయ్యా. నీలాంటి ప్రేమ ఎవ్వరూ చూపించలేరు. దీన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ఈ వాగ్దానాన్ని విని ఉన్నారో వారు నిన్ను ఆశ్రయించుటకు సహాయం చేయండి. నిన్ను ఆశ్రయించి నీ మేలను పొందుకున్నటకు సహాయం చేయండి. నమ్మి విశ్వసించిన ప్రతి జీవితంలో నీ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.